వాళ్ళు ఈ ఎలక్షన్స్ ముందే ఉన్న జనసేనలో చేరాడా? ఎందుకంటే ఇతను ఆ ఫోటోలు రిలీజ్ చేసాడు. రీసెంట్ గా ఇతను జనసేన వాళ్ళతో ఉంటున్న ఫోటోలు వీళ్ళు ఎంతసేపటికి అక్కడ విగ్రహం ధ్వంసం అయింది, మేము యాజిటేషన్ స్టార్ట్ చేసామని కానీ డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం ముద్ర వేశారు. ఇదే తెలుగుదేశం వాళ్ళు జనసేనలో కలిపి మాకు వైసీపీ వాడని ముద్ర వేశారు. మా విగ్రహాన్ని మేమే కూలగొట్టుకున్నాం అని ముద్ర వేశారు. ఎవడన్నా మా కార్యకర్త మా విగ్రహాన్ని చేస్తాడా? ఆ మాట వాస్తవం. వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంకొకటి, ఒకవేళ నిజంగా ఒక కుట్రగా చేయాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 25 చోట్ల 30 చోట్ల విగ్రహాలు కొట్టి అప్పుడు ఇదిగో రోడ్డు మొత్తం రచ్చరచ్చ చేయాలి. అదొక టెంపో. అలాంటిది చేసే అలవాటు వీళ్ళకి ఇంతకు ముందు కూడా లేదు ఎప్పుడు కూడా. ఎంతసేపటికి వీళ్ళు డిఫెన్స్ లోనే ఉంటారు కానీ వైసీపీ వాళ్ళు అఫెన్సివ్ యాక్టివిటీ చేసిన దాఖలాలు అదే కదా. ఈ తరహా కుట్రలు అంటే నిజంగా కొత్త అనుకోవాలి. లేదు, ఒక్క విగ్రహం కోసం నంద్యాలలో పెట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు అందులో. కాబట్టి అక్కడ వీళ్ళు అలా చేసే రకాలే. ఏది ఎదురోళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసే రకాలే. కాబట్టి ఇప్పుడు ఆ జంబులయ్య అనే లోకల్ గా ఇదివరకు అయితే మన మీడియా మన స్ట్రింగర్ ని ఆ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్ని పంపించి అతను ఇదివరకు ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అట్లా తెలుసుకునే రోజులు కాదు కదా. పైనుంచి తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చేదేమో ఈనాడు జ్యోతి రాస్తే, వైసీపీ కార్యాలయం నుంచి వచ్చేది సాక్షి రాస్తుంది. నిజాలను రాయడం అనే ఉద్దేశము లేదు. కనీసం ఇంతవరకు టీవీ ఛానల్ గా మనం మనిషిని పంపించి మైకు పెట్టి